హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ నుంచి ఎక్కువగా నీట్ రిలేటెడ్ మాత్రమే డిస్కస్ చేస్తూ ఉన్నాము. చాలామంది స్టూడెంట్స్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎంసెట్కి సంబంధించి చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. కంపేర్ టు నీట్ మనకు ఎంసెట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం కష్టపడితే 10K బిలో ర్యాంక్ అనేది ఈజీగా వస్తుంది. ఇంజనీరింగ్ వాళ్ళకైతే 10K బిలో ర్యాంక్ వచ్చిందంటే టాప్ కాలేజ్లో టాప్ బ్రాంచ్లో మంచి సీట్ అనేది వస్తుంది. ఇంకా బైపీసీ వాళ్ళకైతే 10,000 బిలో వచ్చినా కూడా పెద్ద యూజ్ ఏమి ఉండదు. 5,000 బిలో వస్తేనే మంచి కాలేజ్లో మంచి బ్రాంచ్లో వస్తుంది. ఇప్పుడు చెప్పే ఈ వీడియో బైపీసీ వాళ్ళకన్నా ఎక్కువగా ఎంపీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. సో మీకు ఎంసెట్ రిలేటెడ్ వీడియోస్ కావాలి అనుకున్నా కూడా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 2022లో ఇదే ప్రాసెస్ని ఫాలో అయిన వాళ్ళు, నేను పర్సనల్గా చెప్పిన వాళ్ళు, ఎప్పుడు కానీ నేను ఇక్కడ యూట్యూబ్లో చెప్పలేదు ఈ ప్రాసెస్ని. ఫాలో అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మా తమ్ముడే ఉన్నాడు, వాడు CBIలో చదువుతూ ఉన్నాడు. జస్ట్ ఇదే ప్రాసెస్ని యూజ్ చేసి ఎగ్జామ్ని అటెండ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఎగ్జాక్ట్గా మనకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఆన్ అండ్ యావరేజ్గా చూసుకున్నట్లయితే 20 డేస్ టైం ఉంది. ఎగ్జాక్ట్గా మనకు 10th నుంచి తెలంగాణలో స్టార్ట్ అవుతుంది, 15th నుంచి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అవుతుంది. ఆ 15 డేస్ ఇవో 7 డేస్ అట్లా కంపేర్ చేసుకున్నా ఓవరాల్గా 20 డేస్ మాత్రమే ఉన్నది. ఈ 20 డేస్ కూడా ఇప్పటి నుంచి ఈ వీడియో చూసి మీరు ఫాలో అయ్యారనుకోండి, ఈజీగా మంచి స్కోర్ అనేది చేయొచ్చు. ఓపిక్గా ఒక 5 మినిట్స్ వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి. మీ రివ్యూ ఏంటి, అది చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ 20 డేస్లో మనం ఏదో పెద్ద రాకెట్ సైన్స్ చదవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఎంసెట్లో 65 నుంచి 75 మార్క్స్ మధ్యలో వచ్చినట్లయితే మీకు 10,000 బిలో ర్యాంక్ అనేది ఈజీగా వస్తుంది ఎంపీసీలో. సో అదేవిధంగా ఇంకొక 5 మార్క్స్ యాడ్ అయినట్లయితే బైపీసీలో కూడా ఈజీగా వస్తుంది. అంటే ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోండి, 80 మార్క్స్ అనేవి మీ టార్గెట్, ఓకేనా? అంటే 50% ఆఫ్ ద మార్క్స్ అనేవి మీరు ఎంసెట్లో కనుక తెచ్చుకున్నట్లయితే మీరు మంచి ర్యాంక్ అనేది 10K బిలో ర్యాంక్ అనేది ఈజీగా వస్తుంది. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకు రావాల్సినవి 80 మార్క్స్, అంటే హాఫ్ ఆఫ్ ద మార్క్స్ రావాలంటే ఫుల్ సిలబస్ని మనం చదవాల్సిన అవసరం లేదు, ఓకేనా? ఫుల్ సిలబస్ని మనం కవర్ చేయాల్సిన అవసరం లేదు. మనకున్న ఈ 20 డేస్ టైంలో మీరు ఫుల్ సిలబస్ని కూడా కవర్ చేయలేరు. కాబట్టి మీరు ఈజీగా కొన్ని టాపిక్ని సెలెక్ట్ చేసుకొని ఆ పర్టికులర్ టాపిక్ల మీద కాన్సన్ట్రేట్ చేసి వాటితో పాటు గ్రాండ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో, అంటే ఎంసెట్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని చేయాల్సి ఉంటుంది. అవి చేయడం వల్ల మీకు వచ్చే యూజ్ ఏంటంటే పేపర్ ఎలా వస్తుంది, టైం మేనేజ్మెంట్ ఎలా ఉందనేది మీరు ఈజీగా చూస్ చేసుకోవచ్చు. సో నేను ఫ్యాకల్టీ కాదు కాబట్టి ఇక్కడ ఈ టాపిక్స్ చదవండి, ఆ టాపిక్ చదవండి నేను చెప్పను. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా కూడా 50% ఆఫ్ ద మార్క్స్ని గెయిన్ చేస్తే మనం కాంపిటీషన్లో ఉంటాము. సో అదేవిధంగా ఎంసెట్లో కూడా 80 మార్క్స్ వచ్చాయి అంటే 65 నుంచి మనకు 65 మార్క్స్ వచ్చిన 2022లో స్టూడెంట్కి 9,000 ర్యాంక్ వచ్చింది. సో ఈ ఇయర్ కొంచెం కాంపిటీషన్ పెరిగితే ఇంకొక 5 మార్క్స్, ఇంకా కొంచెం కాంపిటీషన్ పెరిగితే 75 మార్క్స్, 80 మార్క్స్ అనేది పెట్టుకుందాం. ఈ 80 మార్క్స్ ఎలా రాబట్టుకోవాలి? ఫస్ట్ పాయింట్, CBT ఎగ్జామినేషను పేపర్ టఫ్ వచ్చినా ఈజీగా వచ్చినా కూడా నార్మలైజేషన్ ప్రాసెస్లో మార్క్స్ అనేవి కొందరికి ఇంక్రీజ్ అవుతాయి, కొందరికి డిక్రీజ్ అవుతాయి. మ్యాక్సిమం మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి, ఓకేనా? మీకు 50% ఆఫ్ ద మార్క్స్ రావాలి కాబట్టి ఫుల్ సిలబస్ని చదవాల్సిన అవసరం లేదు, హాఫ్ సిలబస్ని కవర్ చేస్తే సరిపోతుంది. దాంతోపాటు ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేసినా కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తూనే వెళ్ళండి, ఓకేనా? నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్ని రాస్తూనే వెళ్ళండి. దీనివల్ల మీకు సబ్జెక్ట్ వస్తుందని కాదు, మీకు టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి, పేపర్ అటెంప్ట్ చేసే విధానం తెలుస్తుంది. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి మీరు ట్రై చేస్తూ ఉంటారనమాట. అన్ని క్వశ్చన్స్ని మ్యాక్సిమం టైంలో సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఇది సెకండ్ పాయింట్, అంటే నెంబర్ ఆఫ్ టెస్ట్లని ట్రై చేయడము, లిమిటెడ్ సిలబస్ని చదువుకోవడము. సో ఇవి 2 పాయింట్లు. సో ఇవి 2 పాయింట్లు ఓకే. మరి పేపర్ అటెంప్ట్ చేసే విధానం ఎలా ఉండాలి? పేపర్ అటెంప్ట్ చేసే విధానమే ఇక్కడ కీ రోల్. నువ్వు ఎంత చదివినావు, ఎంత హార్డ్ వర్క్ చేసినావని కాదు, పేపర్ అటెంప్ట్ చేసే విధానం ఎక్కడైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మీకు మార్క్స్ అనేవి వస్తాయి. నేను చదివాను, నేను హార్డ్ వర్క్ చేశాను, పేపర్ని ట్రై చేయలేకపోయాను, మార్క్స్ రాలేదంటే అది నీ కర్మ. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ అనేది ఉండాలి. ఎంసెట్లో స్మార్ట్ వర్క్ చేస్తే ఈజీగా మార్క్స్ వస్తాయి. నేను కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఇది ఫాలో అయిన వాళ్ళకి ఈజీగా మార్క్స్ వస్తున్నాయి. ఈ ట్రిక్ని ఫాలో అవుతే
మీకు 60 నుంచి 70 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. అంటే మీరు 10,000 బిలో ర్యాంక్ని ఈజీగా సాధించవచ్చు, ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఇప్పుడు పేపర్ అటెంప్ట్ చేసే విధానం. పేపర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే ఎక్కువగా మ్యాథమెటికల్గా డాటా రూపంలో ఉంటుంది. మనకు బైపీసీ స్టూడెంట్స్ అయితే బాటనీ జువాలజీ థియరిటికల్గా, ఫిజిక్స్ కెమిస్ట్రీ కొంచెం డాటాలో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బైపీసీ వాళ్ళైనా ఎంపీసీ వాళ్ళైనా మనకు ఒక చీట్ కోడ్ అనేది ఫాలో అవుతూ ఉన్నారు. ఈ చీట్ కోడ్స్ కాదండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఒక క్వశ్చన్ని మీరు సాల్వ్ చేస్తూ ఉన్నారంటే మిమ్మల్ని మీ మైండ్ సెట్ క్వశ్చన్ పేపర్ ఎక్కడికి తీసుకెళ్తుందంటే అందులో ప్రతి ఆన్సర్ కూడా రైటే, అంటే సరిగా చదవకపోవడం వల్ల ప్రతి ఆన్సర్ కూడా రైటే అని తీసుకెళ్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ట్రిక్కీగా ఆలోచించి ఎలిమినేషన్ మెథడ్, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ని మీరు యూజ్ చేయాలి. ఒకవేళ ఎలిమినేషన్ మెథడ్ని యూజ్ చేసినట్లయితే 65 నుంచి 75 మార్క్స్ మీకు ఈజీగా వస్తాయి అన్నమాట. సో దీన్ని పేపర్ ప్రజెంటేషన్ అంటారు. పేపర్ ప్రజెంట్ చేయడం అనేది నేర్చుకోండి. ఇప్పటివరకు ఐపీ చదివారు, ఐపీవీలో కొంచెమైనా నాలెడ్జ్ ఉంటుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. అక్కడున్న నాలెడ్జ్ని మీరు కూడా కొంచెం స్మార్ట్ వేలో యూజ్ చేస్తే మంచి మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. సో అన్న ఎలిమినేషన్ మెథడ్ని ఎలా యూజ్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్కి సరే నేను మ్యాథ్స్ స్టూడెంట్ కాబట్టి చెప్తా ఉన్నాను. ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఈ క్వశ్చన్లో √2 ఫస్ట్ ఆప్షన్, 1/√2 సెకండ్ ఆప్షన్, √3 అనేది ఫోర్త్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, √4 అనేది ఇట్లా మనకు ఒక ఆప్షన్ ఫ్రేమింగ్ అనేది ఉన్నట్లయితే మ్యాక్సిమం ఇందులో ప్రాబబిలిటీ చూసినట్లయితే √2 1/√2 ఇక్కడే ఆన్సర్ ఉంటుంది. కావాలంటే ట్రై చేయండి. సో ఈ విధంగా మీరు పేపర్ ప్రజెంటేషన్ చేయాలంటే మీ దగ్గర ప్రాక్టీస్ అనేది ఉండాలి. ఈ 20 డేస్ మీరు చేయాల్సింది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం. సో దాంతోపాటు 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది. అన్న దీన్ని ఎట్లా పెట్టాలంటే వీటిలాంటి వాటిని అసలు టచ్ చేయొద్దు, ఇందులో మీకు ఆన్సర్ వస్తేనే పెట్టాల్సి ఉంటుంది. సో నేను చెప్పిన ఆప్షన్స్లలో √2, 1/√2, √3, √4 ఇలా మీకు ఎక్కడైనా ఆప్షన్ కనిపించిందంటే ఆల్మోస్ట్ ఈ 2 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడే ఆన్సర్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకు కొన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంటాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్లలో కూడా మనల్ని ట్రిక్కీగా ఎలా అడుగుతాడంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి సెకండ్ ఆప్షను, థర్డ్ ఆప్షను, ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చేస్తాడంటే 1, 4, 3, 2 అని ఇస్తాడు. సో ఇట్లానే మనకు ఒక ఫ్రేమింగ్ ఇస్తాడు అనమాట. ఈ ఫ్రేమింగ్ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇక్కడ 1 అనేది 2 టైమ్స్ వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది, ఫస్ట్ ఆప్షన్ వచ్చింది అనుకుందాం. మనకి ఈ విధంగా ఫ్రేమ్ అయినప్పుడు మీరు ఎలిమినేషన్ ఎలా చేయాలంటే 1, 2 అనేది ఉంది కదా, ఇక్కడ మీకు ఏదో ఒక్క ఆన్సర్ తెలిసినా పర్లేదు, లేదు ఒక్క ఆన్సర్ కూడా నాకు తెలియదు అంటే 3, 4 అనే ఆప్షన్ డిలీట్ చేసుకోండి. 3, 4 ఆప్షన్ డిలీట్ చేసినప్పుడు మనకి ఇక్కడ 3 ఉన్నా కానీ, ఇక్కడ 2 ఉన్నా కానీ, ఇక్కడ 4 ఉన్నా కానీ ఈ విధంగా డిజైన్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఇక్కడ చూసినట్లయితే ఏ ఆప్షన్ ముందు వస్తుంది, 3 అనే ఆప్షన్ వస్తుంది. సో ఈ విధంగా సెకండ్ ఆప్షన్ని చూస్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఈ విధంగా కనుక ఒకవేళ పేపర్ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి మీరు పెంచుకున్నట్లయితే ఈజీగా మ్యాథ్స్, ఫిజిక్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు, మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేయొచ్చు. సో కెమిస్ట్రీ అంటే కొంచెం మనకు డాటా రిలేటెడ్ ఉంటుంది కాబట్టి చేయలేము. అండ్ మరి బైపీసీ వాళ్ళకి ఎలా యూజ్ అవుతుందంటే బైపీసీ వాళ్ళకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ కొన్ని స్టేట్మెంట్ టైప్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వీటిలలో చూస్ చేసుకునే విధానంలో ఎలిమినేషన్ మెథడ్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసినట్లయితే మీకు ఈజీగా మార్క్స్ వస్తాయి. అన్న నేను ఈ వీడియో చూసి డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్ రాస్తాను నా మార్క్స్ వస్తాయంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి రాస్తే రావు. దీని మీద ప్రాక్టీస్ అనేది ఉండాలి. అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ని మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఈజీగా 70 మార్కులు వస్తాయి. మీరు ఇలా ట్రై చేయండి. కావాలంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ని ట్రై చేయండి. ఇలా ట్రై చేయడం వల్ల 70 మార్కులు ఎంసెట్లో ఈజీగా గెయిన్ చేయొచ్చు. అది తెలంగాణ ఎంసెట్ అయినా, ఏపీ ఎంసెట్ అయినా ఎలిమినేషన్ మెథడ్ని యూజ్ చేయండి. చదవకండి అని నేను అనను, ఫస్ట్ చదవండి. మీకు వీలైనంత వరకు కొన్ని టాపిక్స్ని బ్లూ ప్రింట్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని కొన్ని టాపిక్స్ చదవండి. ఆ చదవడంతో పాటు ఎలిమినేషన్ మెథడ్ని యూజ్ చేయండి. దానివల్ల మీకు ఏమవుతుందంటే ఈజీగా మంచి మార్క్స్నే వస్తాయి. ఇక్కడ బబ్లింగ్ లేదు, ఏమీ లేదు, డైరెక్ట్ సిబిటీ ఎగ్జామినేషన్ కాబట్టి టిక్ చేసుకుంటూ వెళ్ళడమే. మీకున్న టైంలో అన్ని క్వశ్చన్స్ నువ్వు టచ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? అండ్ దాంతోపాటు చాలా వరకు స్టూడెంట్స్ ఏం చేస్తారో ఉంటారంటే అందరూ బీలు పెట్టమన్నారు, మా కాలేజీలో అన్ని సీలు పెట్టమన్నాడు, అన్ని డీలు పెట్టమన్నాడు, లేకపోతే ఆ బీలు ఎన్ని ఉంటాయో సీలు అన్నీ ఉంటాయంట, సీలు ఎన్ని ఉంటాయో ఏలు అన్నీ ఉంటాయంట, ఏలు ఎన్ని ఉంటాయో డి అన్నీ ఉంటాయి. అలా ఏముండదండి. ఎప్పుడైనా ఒక క్వశ్చన్ పేపర్ని డిజైన్ చేసే ఒక ప్రొఫెసర్ ఏం చేస్తారంటే ఒక క్వశ్చన్ని డిజైన్ చేసి ఆ స్టూడెంట్
4 వేస్‌లో ఆలోచించే విధంగా ఓకేనా. ఒకవేళ స్టూడెంట్ 4 రకాలుగా ఆలోచిస్తే ఏవైతే ఆప్షన్స్ వస్తాయో అవే ఆప్షన్స్ పెట్టడం జరుగుతుంది. మీరు డిఫరెంట్ వేలో ఈ క్వెషన్ చేసినట్లయితే, ఆన్సర్ చేసినట్లయితే మీకు 4 ఆప్షన్‌లు వస్తాయి. 4 రకాల స్టూడెంట్స్ ఉంటారు. 4 రకాల ఆన్సర్‌లు వస్తాయి. అవే మీకు అక్కడ కనిపిస్తాయి. కానీ అక్యురేట్ ఆన్సర్ ఎవడైతే పెడతాడో వానికి మాత్రమే మార్క్స్ వస్తాయి. మీరు బాగా కష్టపడి అన్ని సబ్జెక్ట్ చదువుతాను, 130+ తెచ్చుకుంటాను, 110+ తెచ్చుకుంటాను, 100+ తెచ్చుకుంటాను అవసరం లేదు. ఎలిమినేషన్ మెథడ్‌ని యూజ్ చేయండి. ఎంసెట్‌లో ఈజీగా సక్సెస్ అవుతారు. నాది గ్యారంటీ. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. కావాలంటే ఏదైతే క్వెషన్ పేపర్స్ ఉన్నాయో వాటి మీద ప్రాక్టీస్ చేయండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.